స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 సాంస్క్రిట్ సిబిఎస్ఈ చాప్టర్ 8 సూక్తేహ గురించి డిస్కస్ చేద్దాం. సో లెసన్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ ఈజ్ హాశ్రీ ఎడ్యూ హబ్. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ అయం పాఠః మూలతః తమిళ భాషయాః తిరక్కురల్ నామ గ్రంథాత్ గృహీతః అస్తి. అంటే ఈ లెసన్ మూలం ఎక్కడి నుంచి తీసుకోబడింది? తిరక్కురల్ అనే పేరు గల గ్రంథం నుండి తీసుకోబడింది. అండ్ ఈ తిరక్కురల్ అనే గ్రంథం ఏ లాంగ్వేజ్లో ఉంది? తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. అయం గ్రంథః తమిళ భాషయాః వేదః ఇతి కథ్యతే. ఈ గ్రంథాన్ని తమిళ భాష యొక్క వేదంగా చెప్తారు. అస్య ప్రణేత తిరువల్లువరః వర్తతే. అంటే దీని ఫౌండర్ ఎవరు, దీన్ని కనుక్కొని రచించింది ఎవరు అంటే తిరువల్లువరః. ఇది ఈ రచయిత పేరు అన్నమాట. ప్రథమ శతాబ్ది అస్య కాలః స్వీకృతః అస్తి. అంటే ఈయన ఉన్న కాలాన్ని, ఈ తిరువల్లువరః ఉన్న కాలాన్ని ప్రథమ శతాబ్దంగా చెప్తారు. ధర్మార్థ కామ ప్రతిపాదకో అయం గ్రంథః త్రిషు భాగేషు విభక్తో అస్తి. అంటే ఈయన రచించిన ఈ బుక్లో 3 పార్ట్స్ ఉన్నాయి. అవేంటి? ధర్మము, అర్థము అండ్ కామము. తిరుశబ్దః శ్రీవాచకః అస్తి. అంటే ఈ తిరుక్కురల్లో తిరు అనే శబ్దము శ్రీవాచకము, అంటే మంచి మాటల్ని ఇండికేట్ చేస్తుంది. అతః తిరుక్కురల్ శబ్దస్య అభిప్రాయో భవతి. అంటే ఇక్కడ తిరుక్కురల్ శబ్దానికి అభిప్రాయం ఏంటి అంటే, దాని మీనింగ్ ఏంటి అంటే శ్రీయాయుక్త వాణి, మాటలు ఎప్పుడు మంచిగా ఉండాలి. అస్మిన్ గ్రంథే మానవానాం కృతే జీవనోపయోగి సత్యం సరసబోధ గమ్యపద్యైః ప్రతిపాదితం అస్తి. అంటే ఈ గ్రంథంలో మానవులు జీవించడానికి ఉపయోగకరమైన కొన్ని నిజాలు సంక్షిప్తంగా ప్రతిపాదించబడినవి. సో ఇదొక పోయట్రీ ఫామ్లో ఉంటుంది. 8 శ్లోకాస్ ఉన్నాయి ఇందులో. శ్లోక వైజ్ అన్వయి అండ్ దాని మీనింగు నేర్చుకుందాం. సో ఫస్ట్ శ్లోక, పిత యచ్చతి పుత్రాయ బాల్యే విద్యాధనం మహత్ పిత అస్య కిం తపస్తేపే ఇత్యుక్తి తత్ కృతజ్ఞత. సో అన్వయి చూడండి, దాని తర్వాత మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిత పుత్రాయ బాల్యే మహత్ విద్యాధనం యచ్చతి పిత అస్య కిం తపః తేపే ఇతి ఉక్తిః తత్ కృతజ్ఞత. పిత తండ్రి, పుత్రాయ కొడుక్కి, బాల్యే బాల్యంలో, మహత్ అంటే గొప్పదైన, విద్యాధనం విద్యాధనాన్ని, యచ్చతి ఇస్తాడు, పిత అస్య ఆ తండ్రి, కిం తపః ఎంత తపస్సు చేస్తాడు, తేపే ఇతి అంటే ఈ విధంగా, ఉక్తిః చెప్పడం, తత్ కృతజ్ఞత దానికి కృతజ్ఞత. అంటే తండ్రి పిల్లలకు బాల్యంలో విద్య అనే గొప్ప ధనాన్ని ఇస్తాడు. ఆ విద్యాధనాన్ని ఇవ్వడానికి ఎంతో తపస్సు చేస్తాడు. ఇక్కడ ఎంత తపస్సు చేస్తాడు అనేది క్వశ్చన్ కాదు, ఎంతో కష్టపడతాడు అని ఉద్దేశం. సో ఎంత తపన పడతాడు పిల్లలకి విద్య నేర్పించడానికి, ఈ విధంగా చెప్పడమే అది పిల్లలు తండ్రికి ఇచ్చే గ్రాటిట్యూడ్ లేకపోతే కృతజ్ఞత. సో తండ్రి ఎంతో కష్టపడి విద్య నేర్పిస్తాడు, పిల్లలు మా నాన్న మాకు విద్య నేర్పించడానికి ఎంత తపన పడ్డాడు అని చెప్పుకోవడమే ఆయనకిచ్చే గ్రాటిట్యూడ్ అనమాట. ఆయన మీద మనకున్న కృతజ్ఞతను తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ శ్లోక, అవక్రత యథా చిత్తే తథా వాచి భవేత్ యది తదేవాహుః మహాత్మానః సమత్వం ఇతి తథ్యతః. సో సన్వై చూద్దాం. యథా అవక్రత చిత్తే తథా యది వాచి భవేత్ తదేవాహుః మహాత్మానః సమత్వం ఇతి తథ్యతః. అంటే యథా అవక్రత చిత్తే, ఎలాగైతే చిత్తే అంటే మనసులో, అవక్రత వక్రం లేకుండా అంటే కపటం లేకుండా ఉంటుందో, తథా అదే గనక, యది వాచి భవేత్ మాటల్లో ఉంటే, వాచి అంటే మాటలు, చిత్తే అంటే మనసు, మనసులో ఎలాగైతే కపటం లేకుండా ఉందో అదే గనక మాటల్లో ఉంటే, తదే వాహుః అటువంటి వారిని, మహాత్మానః గొప్పవాళ్ళు, సమత్వం అంటే సమత్వులు, ఇది తథ్యతః ఈ విధంగా చెప్తారు. అంటే మీనింగ్ ఏంటంటే
మనసులో కనుక వక్రం లేకుండా చీట్ చేసే మెంటాలిటీ లేకుండా ఉంటూ చేతల్లో కూడా అదే ఉంటే అటువంటి వారిని గొప్పవాళ్ళు ఏమంటారు? సమత్వం కలిగిన వాళ్ళు. అంటే మనసులోనూ మరియు మాటల్లోనూ రెండింటిలోనూ ఒకేలాగా బిహేవ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ థర్డ్ శ్లోక. త్యక్త్వా ధర్మప్రదాం వాచం పరుషాం యో అభ్యుదీరయేత్ పరిత్యజ్య ఫలం పక్వం భుంక్తే అపక్వం విమూఢధీః. అన్వయ్. యః ధర్మప్రదాం వాచం త్యక్త్వా పరుషాం అభ్యదీరయేత్ విమూఢధీః పక్వం ఫలం పరిత్యజ్య అపక్వం భుంక్తే. యః ఎవరైతే ధర్మప్రదాం వాచం ధర్మప్రదమైన వాచం మాటలని త్యక్త్వా వదిలేసి పరుషాం కఠినమైన అభ్యదీరయేత్ మాట్లాడతారో విమూఢధీః వారు మూర్ఖులలాగా పక్వం ఫలం పరిత్యజ్య పక్వం పండిన ఫలం ఫలాన్ని పరిత్యజ్య పరిత్యజించి అంటే వదిలేసి అపక్వం పచ్చి ఫలాన్ని అపక్వం అంటే పండిన దాన్ని కాకుండా పచ్చి దాన్ని భుంక్తే తినినట్లు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ధర్మప్రదమైన మాటలు వదిలేసి కఠినమైన మాటలు మాట్లాడతారో వాళ్ళు మూర్ఖులలాగా అన్నమాట. ఎలాగంటే ఎవరైతే మంచిగా పండి ఉన్న తీయని ఫలాన్ని ఫ్రూట్ని వదిలేసి చేదుగానో పుల్లగానో ఉండే పచ్చి పండుని తీసుకుంటున్నట్టు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ శ్లోక. విద్వాంస ఏవ లోకే అస్మిన్ చక్షుష్మంతః ప్రకీర్తితాః అన్యేషాం వదనే ఏ తు తే చక్షుర్నామిని మతే. సో అన్వయ్. అస్మిన్ లోకే విద్వాంసః ఏవ చక్షుష్మంతః ప్రకీర్తితాః అన్యేషాం వదనే ఏ తు తే చక్షుర్నామిని మతే. అస్మిన్ లోకే ఈ లోకంలో విద్వాంసః ఏవ అంటే విద్వాంసులే చక్షుష్మంతః నేత్రాలు కలిగిన వారు ప్రకీర్తితాః కీర్తించబడతారు. అన్యేషాం అంటే మిగిలిన వారి వదనే ఫేసెస్ మొహాలు ఏతు తే చక్షుర్నామినా మతే చక్షుర్నామిన అంటే నామమాత్రానికి మాత్రమే కన్నులు కలిగిన వారు మిగిలిన వారు అని అర్థం. సో ఓవరాల్ మీనింగ్ ఏంటి అంటే అన్ని విద్యలు తెలిసిన వారే నిజమైన నేత్రాలు కలిగిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఏదో నామమాత్రానికి వాళ్ళ ఫేసుల్లో కళ్ళు కనిపిస్తాయి కానీ నిజమైన నేత్రాలు కావు అని ఈ శ్లోకం మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ శ్లోక. యత్ ప్రోక్తం ఏన కేనాపి తస్య తత్వా అర్థనిర్ణయః కర్తు శక్యో భవధ్యేన స వివేక ఇతిరతః. అన్వయ్. ఏన కేనాపి యత్ ప్రోక్తం తస్య తత్వా అర్థనిర్ణయః ఏన కర్తుం శక్యో భవేత్ సహ వివేకః ఇతి ఈరితః. ఏన కేనాపి ఎవరైనా కూడా యత్ ప్రోక్తం ఏదైనా చెప్తే తస్య దానిని తత్వార్థ నిర్ణయ అంటే వాళ్ళు చెప్పే మాటల్లో అర్థాన్ని నిర్ణయించుకోగలిగి ఏన కర్తుం శక్యో భవేత్ దానిని శక్య అంటే అనుమానం కాదు అనలైజ్ చేయగలుగుతారో అంటే వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది డిసైడ్ చేసుకోగలుగుతారో సహ వివేకః ఇది ఈరితః అంటే వాళ్ళు వివేకవంతులు లేదా తెలివైన వాళ్ళు అని చెప్పబడతారు. ఓవరాల్గా ఈ శ్లోక మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే నమ్మేసేయకుండా దాన్ని పరిశీలించి వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని ఆ మాటలో ఎంతవరకు నిజం ఉంది అని కనుక్కోగలిగిన వాళ్ళే వివేకవంతులు. నెక్స్ట్ సిక్స్త్ శ్లోక. వాక్పటు ధైర్యవాన్ మంత్రి సభాయాం అప్యకాతరః స కేనాపి ప్రకారేణ పరైర్న పరిభూయతే. అన్వయ్. మంత్రి వాక్పటుః ధైర్యవాన్ సభాయాం అపి అకాతరః సహ పరైః కేనాపి ప్రకారేణ న పరిభూయతే. మంత్రి ఏ మంత్రి అయితే మంత్రి అంటే మినిస్టర్. సో ఏ మంత్రి అయితే వాక్పటుః వాక్చాతుర్యం కలిగి ఉంటాడో అంటే స్మార్ట్గా మాట్లాడగలుగుతాడో ధైర్యవాన్ ధైర్యంగా ఉంటాడో సభాయాం అపి సభను కూడా అకాతరహ లెక్క చేయకుండా ఉంటాడో అంటే సభలో అందరి ముందర ధైర్యంగా నిలబడగలుగుతాడో లెక్క చేయకుండా అంటే ఇక్కడ నెగిటివ్గా కాదు అంత ధైర్యంగా ఉండగలగడం. సహ అతను పరైహి కేనాపి
అంటే శత్రువులతో, ఎటువంటి శత్రువులనైనా కూడా ప్రకారేణ, ఏ ప్రకారంగాను, ఏ రకంగాను నా పరిభూయతే, ఓడించబడలేడు. అంటే ఎవరైతే మంచిగా స్మార్ట్గా మాట్లాడగలుగుతాడో, ధైర్యంగా ఉంటాడో, అండ్ సభలో ఎంతమంది ఉన్నా కూడా లెక్క చేయకుండా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాడో అతనిని ఎవరైనా కూడా, ఎంతమంది శత్రువులైనా కూడా ఏ రకంగానూ ఓడించలేరు అని అర్థం. నెక్స్ట్ 7th శ్లోక. య ఇచ్చత్యాత్మనః శ్రేయః ప్రభూతాని సుఖాని న కుర్యాదహితం కర్మ సహ పరేభ్యః కదాపి. అన్వై. యః ఆత్మనః శ్రేయః ప్రభూతాని సుఖాని చ ఇచ్చతి సహ కదా అపి చ పరేభ్యః అహితం కర్మం న కుర్యాత్. అంటే యహ ఎవరైతే ఆత్మనః శ్రేయః తన కళ్యాణాన్ని, అంటే తన మంచిని, చ మరియు ప్రభూతాని సుఖాని అనేక సుఖాల్ని, ఇచ్చతి కోరుకుంటాడో, సహ అతడు, కదా అపి ఎప్పుడూ కూడా, పరేభ్యః పక్క వాళ్ళ కోసం, అహితం అంటే మంచి కానీ లేదా చెడ్డ, కర్మః పనులు, న కుర్యాత్ చేయడు. అంటే ఎవరైతే తమ మంచిని కోరుకుంటారో, తమ సుఖాన్ని కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పక్క వాళ్ళకి చెడు చేయరు, చెడు చేయాలి అని అనుకోరు. ఇదే దీని అర్థం. నెక్స్ట్ లాస్ట్ శ్లోక 8th శ్లోక. ఆచారః ప్రథమో ధర్మః ఇత్యేతత్ విదుషాం వచః తస్మాత్ రక్షేత్ సదాచారం ప్రాణేభ్యో అపి విశేషతః. అన్వై. ఆచారః ప్రథమః ధర్మః ఇతి ఏతద్ విదుషాం వచః తస్మాత్ ప్రాణేభ్యః అపి సదాచారం విశేషతః రక్షేత్. ఆచారః మంచి ఆచారాలు, ప్రథమః ధర్మః ప్రథమ ధర్మం, ఏతద్ ఇది, విదుషాం విద్వాంసుల, వచః వచనములు, తస్మాత్ అంటే ఈ కారణం చేత, ప్రాణేభ్యః అపి ప్రాణం కంటే కూడా ఎక్కువగా, సదాచార మంచి ఆచారాలను, విశేషతః గొప్పగా, రక్షేత అంటే రక్షించాలి. సో శ్రేష్టాచారాలు అంటే మంచి ఆచారాలే మనకు ప్రథమ ధర్మం. ఇలా విద్వాంసుల చేత చెప్పబడింది. మనము మంచి ఆచారాలను ఖచ్చితంగా పాటించాలి అని విద్వాంసులు చెప్పారు. అందుకే ప్రాణం కంటే కూడా ఎక్కువగా మన ఆచారాలను మనం రక్షించుకోవాలి అనేది ఈ శ్లోక మీనింగ్. లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. అభ్యాస కార్యం చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఏకపదేన ఉత్తరం లిఖత అంటే క్రింద ఇచ్చిన క్వశ్చన్స్కి 1 వర్డ్లో ఆన్సర్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, పిత పుత్రాయ బాల్యే కిం యచ్చతి. తండ్రి పిల్లలకి బాల్యంలో ఏమి ఇస్తాడు? ఆన్సర్ విద్యాధనం, విద్యాధనాన్ని. నెక్స్ట్, విమూఢదీహి కీదృశీం వాచం పరిత్యజతి. విమూఢదీహి అంటే మూర్ఖులు, కీదృశం ఎటువంటి, వాచం వాక్యాలని అంటే మాటలని, పరిత్యజతి వదిలేస్తారు. ఆన్సర్ ధర్మప్రదాం, ధర్మపరమైన మాటలని మూర్ఖులు వదిలేస్తారు. నెక్స్ట్, అస్మిన్ లోకే కే ఏవ చక్షుష్మంతః ప్రకీర్తితః. ఈ లోకంలో ఎవరు నిజమైన నేత్రాలు కలిగిన వాళ్ళుగా కీర్తించబడతారు, చెప్పబడతారు? ఆన్సర్ విద్వాంసః, పండితులు. నెక్స్ట్, ప్రాణేభ్యో అపి కః రక్షణీయః. ప్రాణాలని మించి దేనిని మనం రక్షించుకోవాలి? సదాచారః, మన మంచి ఆచారాలను మనము వదులుకోకూడదు. నెక్స్ట్, ఆత్మానః శ్రేయః ఇచ్చన్ నరః కీదృశం కర్మ న కుర్యాత్. అంటే ఎవరైతే వారి మంచిని కోరుకుంటారో, వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళు పక్కన వాళ్ళకి ఎటువంటి పనులు చేయరు. ఆన్సర్ అహితం, మంచి కాని వాటిని వేరే వాళ్ళకు వీళ్ళు అస్సలు చేయరు. నెక్స్ట్, వాచి కిం భవేత్. మాటలు ఏ విధంగా ఉండాలి? ఆన్సర్ అవక్రత, అంటే వక్రం లేకుండా మంచిగా ఉండాలి మన మాటలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్థూల పదాన్ని ఆధృత్య ప్రశ్న నిర్మాణం కురుత. క్రింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, అందులో కొన్ని హైలైట్ చేసి ఇచ్చున్నారు కదా, వాటి ప్లేస్లో మనము క్వశ్చనింగ్ వర్డ్ రీప్లేస్ చేసి రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, సంసారే విద్వాంసః జ్ఞానచక్షుభిః నేత్రవంతః కథ్యంతే. అంటే ఈ సంసారంలో విద్వాంసులనే జ్ఞాన నేత్రాలు కలిగిన నేత్రవంతుడు అని పిలుస్తారు. అండర్లైన్ చేసిన వర్డ్ అంటే ఇక్కడ హైలైట్ చేసిన వర్డ్ ఏంటి? విద్వాంసః. క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? కే.
సో సంసారే కే జ్ఞానచక్షుభిః నేత్రవంతః కథ్యంతే, అంటే ఈ సంసారంలో ఎవరిని నిజమైన జ్ఞాన నేత్రాలు కలిగిన వాడిగా చెప్తారు. నెక్స్ట్, జనకేన సుతాయ శైశవే విద్యాధనం దీయతే, తండ్రి పిల్లలకు బాల్యంలో విద్యాధనాన్ని ఇప్పిస్తాడు. ఇక్కడ హైలైట్ అయిన వర్డ్ ఏంటి? సుతాయ. సుతాయ అంటే మీనింగ్ ఏంటి? కొడుకులకు. సో క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? కస్మై, ఎవరికి. జనకేన కస్మై శైశవే విద్యాధనం దీయతే, తండ్రి ఎవరికి బాల్యంలో విద్యాధనాన్ని ఇప్పిస్తాడు. నెక్స్ట్, తత్వ అర్థస్య నిర్ణయ వివేకేన కర్తుం శక్య, అంటే దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని నిర్ణయాన్ని తీసుకునే ఆలోచన మనకు ఉండాలి. ఇక్కడ హైలైట్ అయిన వర్డ్ ఏంటి? తత్వ అర్థస్య అంటే కస్య. కస్య నిర్ణయ వివేకేన కర్తుం శక్య, అంటే దేని యొక్క నిర్ణయాన్ని మనము తెలివిగా తీసుకోవాలి. నెక్స్ట్ ధైర్యవాన్ లోకే పరిభవం న ప్రాప్నోతి, ధైర్యవంతులకు ఈ లోకంలో పరాభవం అనేది కలగదు. హైలైటింగ్ వర్డ్ ఏంటి ఇక్కడ? లోకే అంటే లోకంలో. క్వశ్చనింగ్ వర్డ్ ఎక్కడ అని వస్తుంది కదా, సో కుత్ర. సో దీని క్వశ్చన్ ఏంటి? ధైర్యవాన్ కుత్ర పరిభవం న ప్రాప్నోతి, ధైర్యవంతులకు ఎక్కడ పరాభవం అనేది కలుగదు. నెక్స్ట్, ఆత్మకళ్యాణం ఇచ్చన్ నరః పరేషాం అనిష్టం న కుర్యాత్, అంటే ఆత్మకళ్యాణం సెల్ఫ్ ఎవరైతే బాగుండాలి అని కోరుకుంటారో వారు పరేషాం ఇతరులకు, అనిష్టం అంటే చెడును న కుర్యాత్ చేయరు. సో హైలైట్ వర్డ్ ఏంటి ఇక్కడ? పరేషాం ఇతరులకు, కేషాం ఎవరికి. సో సెంటెన్స్ ఈజ్ ఆత్మకళ్యాణం ఇచ్చన్నరః కేషాం అనిష్టం న కుర్యాత్, ఎవరైతే సెల్ఫ్ బాగుండాలని కోరుకుంటారో ఎవరికి అపకారం తలపెట్టరు, ఎవరికి వారు చెడు చేయరు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే అన్వయ్ని ఇచ్చున్నాడు, ఇక్కడ మధ్యలో బ్లాంక్స్ ఇచ్చినాడు, మనం ఫిల్ చేయాలి. ఇది చేయాలంటే మీరు అన్వయ్ బాగా నేర్చుకోవాలి, ఓకేనా. సో ఫస్ట్ వన్, పిత పుత్రాయ బాల్యే మహత్ విద్యాధనం యచ్చతి అస్య పిత కిం తపః తేపే ఇత్యుక్తితః. సో ఇది ఫస్ట్ శ్లోకాలోనే కదా, తండ్రి పిల్లలకు విద్యాధనాన్ని ఇప్పిస్తాడు అండ్ ఈ విధంగా విద్య ఇప్పించడానికి ఎంత తపస్సు చేస్తాడు అని చెప్పుకోవడమే కృతజ్ఞతగా ఫీల్ అవుతాడు కదా. సో అదే ఇక్కడ అన్వయ్ ఇచ్చాడు. ఏన కేనాపి యత్ ప్రోక్తం తస్య తత్వ అర్థ నిర్ణయ ఏన కర్తుం శక్య భవేత్ సహ వివేక ఇది ఈరితః. సో ఎవరైనా ఏదైనా చెప్తే దానిని విని దాని తత్వాన్ని అర్థం చేసుకొని అది మంచిదా చెడుదా అనేది అనాలిసిస్ చేయగలిగిన వాడే తెలివైన వాడు అని దీని మీనింగ్. ఇది అన్వయ్ అన్ని నేర్చుకుంటే మీకు చాలా ఈజీ. య ఆత్మానః శ్రేయః ప్రభూతాని సుఖాని చ ఇచ్చతి పరేభ్యః అహితం కర్మం కదాపి చ న కుర్యాత్, ఎవరైతే తన కళ్యాణాన్ని అంటే తన మంచిని తన సుఖాన్ని కోరుకుంటారో వారు పక్క వాళ్ళకి ఎప్పుడు చెడు చేయరు అని ఈ అన్వయ్ మీనింగ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అధోలిఖితం ఉదాహరణద్వయం పఠిత్వా అన్యేషాం ప్రశ్నానాం ఉత్తరాన్ని లిఖత. క్రింద ఇచ్చిన ఎగ్జాంపుల్ అనుసరించి మనము క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్, ధర్మప్రదాం వాచం కహ త్యజతి, ధర్మప్రదమైన మాటలను ఎవరు వదిలేస్తారు? ఆన్సర్ విమూఢదీహి, మూర్ఖులు. నెక్స్ట్, మూఢః పరుషః కాం వాణిం వదతి, అంటే మూఢ పురుషః మూర్ఖులు ఎటువంటి మాటలు మాట్లాడతారు? ఆన్సర్ పరుషాం, కఠినమైన మాటలు పరుషమైన మాటలు మాట్లాడతారు. నెక్స్ట్, మందమతిః కీదృశం ఫలం ఖాదతి, మందమతిః అంటే ఇక్కడ మూర్ఖుడు కీదృశం ఫలం ఖాదతి ఎటువంటి ఫలాన్ని తింటాడు? ఆన్సర్ అపక్వం, పక్వం చెందనిది అంటే పండని ఫ్రూట్ని తింటాడనమాట. సో ఈ కింద ఇచ్చిన క్వశ్చన్స్ ఏ శ్లోకంలోది? శ్లోకం నెంబర్ 7, ప్రీవియస్ది థర్డ్ శ్లోక అనుకుంటా. సో శ్లోకం ఇక్కడ ఇస్తాడు మీకు, దాన్ని చదివి మీరు ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ఇందులో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎగ్జాంపుల్గా ఆల్రెడీ ఇచ్చున్నాడు కదా. సో అదేంటి? బుద్ధిమాన్ నరః కిం ఇచ్చతి, బుద్ధిమంతుడైన వాడు ఏమి కోరుకుంటాడు? ఆత్మనః శ్రేయః, తన మంచిని కోరుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, కియంతి సుఖాన్ని ఇచ్చతి, అంటే ఆ వ్యక్తి ఎంత సుఖాన్ని కోరుకుంటాడు, ఎన్ని సుఖాన్ని కోరుకుంటాడు? ఆన్సర్ ప్రభూతాని, అనేకం. నెక్స్ట్, సహ కదాపి కిం న కుర్యాత్,
అతడు ఎప్పుడూ కూడా ఎటువంటి పనులను చేయడు. అహితం కర్మః అంటే మంచివి కాని పనులను ఎప్పుడు చేయడు. నెక్స్ట్ సహ కేభ్యః అహితం న కుర్యాత్ అతను ఎవరికి మంచివి కాని పనులను అంటే చెడ్డ పనులను చేయడు. ఆన్సర్ పరేభ్యః పరులకు పక్కన వారికి. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా మనకి, ఆ వర్డ్స్ మీనింగ్ వచ్చేటట్టు మనం కొన్ని సూక్తుల్ని రాయాలన్నమాట. ఇందులో ఫస్ట్ వన్ విద్యాధనం మహత్. విద్యాధనం యొక్క గొప్పతనం చెప్తూ మనము 2 సూక్తులు రాయాలి ఇక్కడ. సో ఇందులో ఫస్ట్ వన్ విద్యాధనం సర్వధన ప్రధానం అంటే విద్యాధనము అనేది అన్నింటిలోకి ప్రధానమైనది అంటే ఇంపార్టెంట్ అయింది. నెక్స్ట్ సూక్తి విద్యాధనం శ్రేష్టం తన్మూలమతిరధ్వనం అంటే అన్నిటికంటే కూడా విద్య అనేది చాలా శ్రేష్టమైనది, దీనిని మించి శ్రేష్టమైనది విలువైంది ఇంకొకటి లేదు అనేది ఈ సూక్తి మీనింగ్. నెక్స్ట్ ఆచారః ప్రథమో ధర్మః మన ఆచారాలే మన ప్రథమ ధర్మము. ఈ మీనింగ్తో వచ్చే 2 సూక్తులు మనం రాయాలి. ఇందులో ఫస్ట్ వన్ ఆచారేణ తు సంయుక్తః సంపూర్ణ ఫలభాగ్ భవేత్ అంటే ఎవరైతే మంచి ఆచారాలను పాటిస్తారో వారు అన్ని రకాలైన ఫలాలను అనుభవిస్తారు. నెక్స్ట్ ఆచార ప్రభవో ధర్మః సంతశ్చ ఆచార లక్షణః అంటే ఆచారాల నుంచి ప్రభావితమై పుట్టిందే ఈ ధర్మము అనేది. అండ్ సాధువులు లేదా సజ్జనులు ఈ ఆచారాన్ని పాటించే లక్షణాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ చిత్తే వాచీచ అవక్రత ఏవ సమత్వం అంటే సమత్వం అంటే ఏంటి, ఇక్కడ మనం మాట్లాడే మాటల్లో ఏది ఉంటుందో మనసులో కూడా అదే ఉంటుంది. అంటే వక్రం లేకుండా ధర్మబద్ధంగా ఉంటుంది, దానినే సమత్వం అంటారు. సో దీనికి రిలేటెడ్ సూక్తులు మనసి ఏకం వచసి ఏకం కర్మణి ఏకం మహాత్మానం అంటే మహాత్ములకి గొప్పవారికి మనసు మాట మరియు చేత ఇవన్నీ ఒకటేగా ఉంటాయి. అంటే వాళ్ళ మనసులో ఏముంటుందో అదే మాట్లాడతారు, ఏం మాట్లాడతారో అదే చేస్తారు. నెక్స్ట్ సూక్తి సం ఓ మనాంసి జానతాం అంటే మనందరి మనసులో కూడా ఒకే రకంగా ఉంటాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అధోలిఖితానాం శబ్దానాం పురతః ఉచితం విలోమ శబ్దం కోష్టకా చిత్వాలికత అంటే క్రింద ఇచ్చిన వర్డ్స్కి అపోజిట్ వర్డ్స్ని ఈ లెసన్లో నుంచి వెతికి రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ పక్వహ పండిన, సో దీనికి అపోజిట్ ఏమొస్తుంది అపక్వహ. నెక్స్ట్ విమూఢదీహి మూర్ఖుడు, మంచివాడు అపోజిట్ వర్డ్ ఏమొస్తుంది సుదీహి. నెక్స్ట్ కాతరహ లెక్క చేయడం, లెక్క చేయకపోవడం అకాతరహ. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ లేకపోవడం కృతజ్ఞత. ఈ జ్ఞాకి ఇక్కడ జ్ఞాకి డిఫరెన్స్ ఉంది గమనించాలి. ఆలస్యం అంటే బద్ధకం. ఉద్యోగ అంటే పని చేయడం. పరుష కఠినమైన, ఆపోజిట్ ఏమొస్తుంది ఇక్కడ కోమల కోమలమైన మృదువైన. నెక్స్ట్ 6th క్వశ్చన్లోనే సెకండ్ పార్ట్ అధోలిఖితానాం శబ్దానాం త్రయః సమానార్థకాః శబ్దాః మంజూషాతః చిత్వా లిఖితం అంటే క్రింద ఇచ్చిన వర్డ్స్కి 3 సినానిమ్స్ రాయాలన్నమాట. సిమిలర్ మీనింగ్ వర్డ్స్ 3 రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ ప్రభూతం అంటే ఎక్కువగా, సో దీనికి 3 సినానిమ్స్ ఏమొస్తాయి భూరి బహు విపులం అంటే చాలా ఎక్కువగా, ఈ 3 మీనింగ్ అదే. నెక్స్ట్ శ్రేయ అంటే మంచి లేదా కళ్యాణం అని కూడా అంటారు. సో దీనికి 3 సినానిమ్స్ ఏంటి శుభం శివం కళ్యాణం. నెక్స్ట్ చిత్తం అంటే మనసు, సో దీనికి 3 సినానిమ్స్ మానసం మనః చేతః. నెక్స్ట్ సభ అంటే సభ, పరిషత్ సభ సంసద్. నెక్స్ట్ చక్షుష్ అంటే నేత్రాలు, సో దీనికి 3 సినానిమ్స్ ఏంటి లోచనం నేత్రం నయనం. 3 మీనింగ్ కూడా నేత్రాలనే అంటే కళ్ళు. నెక్స్ట్ ముఖం, ముఖం అంటే ఫేస్, దీనికి 3 సినానిమ్స్ ఆననం వక్త్రం వదనం. ఈ 3 మీనింగ్ కూడా ఫేసే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. ఈ క్వశ్చన్లో విగ్రహవాక్యం ఇచ్చాడు, సమాసం పేరు ఇచ్చాడు. మనం ఏం రాయాలి సమస్త పదం రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ తత్వ అర్థస్య నిర్ణయః, దీన్ని ఏం రాయొచ్చు తత్వార్థ నిర్ణయః. వాచి పటుః వాక్ పటుః ధర్మం ప్రదదాతి ఇతి, సో దీనికి సమస్త పదం ధర్మప్రదం. నెక్స్ట్ న కాతరః అకాతరః
నహితం అహితం. నెక్స్ట్ మహాన్ ఆత్మ ఏషాం, గొప్పదైన ఆత్మ కలిగిన వారు ఎవరు? మహాత్ములు, మహాత్మ. నెక్స్ట్ విమూఢ దీహి యస్య సహ, మూర్ఖ బుద్ధి కలిగిన వారు ఎవరు? మూర్ఖులు, విమూఢ దీహి. సో లెసన్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.